నాకు ఈ సంవత్సరం ఈ బర్త్డేకి విచిత్రమైన గిఫ్ట్ కావాలి. చెప్పు, నీకు ఏం గిఫ్ట్ కావాలి? అదిగో ఆ చందమామ చూసారా? ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ ఈ ప్యాలెస్ ఆ మూన్ కన్నా పెద్దగా కనపడాలని నేను ఆశిస్తున్నాను. అర్థమైంది కదా? ఏంటి, మన ప్యాలెస్ మూన్ లో ఉండాలా? ఇదిగో ఈ విధంగానా? ఇలా చూడు. వావ్! నేను అనుకున్న దానికన్నా ఇది చాలా అందంగా కనిపిస్తుంది. నీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, కానీ ఇది సాధారణమైన విషయం కాదు. మనం మూన్ని హాఫ్ చేయడానికి మ్యాజికల్ గా దాన్ని చాలా కష్టపడాలి. ఈ మూన్ని చూసే వాళ్ళకి మూన్ యాబ్సెన్స్ గురించి ఏమీ తెలియకూడదు. డోంట్ వరీ, నీ బర్త్డే గిఫ్ట్ త్వరలోనే సిద్ధం అవుతుంది. ఓ, థాంక్యూ మై కింగ్. ఇన్ బ్లిన్ సింగో, ఈ వుల్ఫ్ మ్యాజిక్ ని ప్రారంభించాలి. పని మొదలయ్యింది. ఈ పని పూర్తయ్యాక నీ బర్త్డే గిఫ్ట్ సిద్ధంగా ఉంటుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఎక్కడ దాక్కోవాలి? మైరా, ఇక్కడికి వచ్చేయ్. మనం ఇక్కడంటే వాళ్ళకి దొరకం. వరుణ్, నాకు ఈ బుషే సేఫ్ అనిపిస్తోంది. చూద్దాం. అందరూ సిద్ధంగా ఉన్నారా? మేము వస్తున్నాం. అరే, అందరూ ఎక్కడ దాక్కున్నారు? ఖచ్చితంగా ఒక బుష్లని దక్కునుంటారు. మైరా కథ ముగిసింది. ఈ చెట్టు వెనకాల ఎవరు దాక్కున్నారో వాళ్ళు వెంటనే బయటికి రావాలి. దానంతటి కథ ఈ చెట్టు ఎలా జరిగింది? కనిపెట్టేశాం. చూసావా వరుణ్, నన్ను అక్కడికి వచ్చి దాక్కోమన్నావు. ఇక్కడికి వచ్చి దాక్కో అని చెప్పావు కదా, చూసావా? అది సరే గాని నీ చెట్టు ఎక్కడికి వెళ్ళింది? అరే, ఇదెక్కడికి వెళ్ళిపోయింది? ఇది చీటింగ్. మ్యాజిక్ యూస్ చేశారంటే అన్ని గేమ్ లోనే మీరే గెలుస్తారు. ఈ పిల్లలు ఎప్పుడు చూసినా ఆడుకుంటూనే ఉంటారు. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఎంతసేపని ఇలా ఆడుకుంటూ ఉంటారు? వచ్చి భోంచేయచ్చుగా. అరే, 2 చందమామలా అలా చూడండి. 2 మూన్లా ఎక్కడున్నాయి? ఇది ఎలా సాధ్యం? ఏంటి రంగిలా, మీరు కాసేపు గమ్మునుండొచ్చు కదా. సారీ రుద్రా. అరే, ఏంటిది? మూన్ మీద వుల్ఫ్ షాడో ఉంది. దీన్ని చూస్తుంటే వుల్ఫ్ మూన్ ని మింగేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఉండొచ్చు, అవి క్లౌడ్స్ షేప్ అయి ఉండొచ్చు. కాదు, అవి క్లౌడ్స్ కాదు. క్లౌడ్స్ ఎప్పుడు కిందే ఉంటాయి. క్లౌడ్స్ మూన్ ని కవర్ చేస్తుంది. కానీ దీన్ని చూస్తుంటే ఒక వుల్ఫ్ మూన్ కి సైడ్ నుంచి స్వాలో చేస్తున్నట్టు ఉంది. రండి, వెళ్ళి అలాసా సార్ ని అడుగుదాం. అతనికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. చింగ్లీ, తాతయ్య మెజిషియన్ కాన్ఫరెన్స్ కి వెళ్ళారు. తిరిగి వచ్చాక దీని గురించి చెప్పు. డన్ రుద్రా. హలో అలాసా సార్. హలో ఎవ్రీవన్. విషయం ఏంటి? ఈ సమయంలో వచ్చారు? ఆ మూన్ గురించి తెలుసుకోవాలని వచ్చారా? మీరు లోపలే కదా ఉన్నారు, మీకు ఇదంతా ఎలా తెలుసు? ఇదిగో ఇప్పుడు చూపిస్తాను. నేను ఆ మూన్ చూసి చాలా షాక్ అయ్యాను. ఖచ్చితంగా ఇది ఆ వుల్ఫ్ కింగ్ పని అయి ఉంటుంది. ఎందుకంటే ఇంత గొప్ప మ్యాజిక్ ట్రిక్ తనొక్కడే చేయగలడు, ఇంకెవ్వరూ చేయలేరు. అలాసా సార్, మాకు ఇంకాస్త ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారా? ఖచ్చితంగా తెలియజేస్తాను, రండి. ఈ బుక్ కరవడానికి వస్తోంది.
ఈ బుక్ ని ఎలా చదువుతావు రుద్ర? ఒక్కో పేజీ నుంచి ఉల్ఫ్ లేసి అటాక్ చేయడానికి చాలా సిద్ధంగా ఉంది. రుద్ర, ఒకవేళ ఈ ఉల్ఫ్ ఎవరినైనా కొరికిందంటే? మనసుంటే మార్గం ఉంటుంది. బుక్ మనం చదవకపోతే ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది? ఒక మార్గం ఉంది. ఇది వుల్ఫ్ గాడ్స్ వుల్ఫ్ కింగ్ బుక్, కానీ బుక్ లో ఉన్న లెటర్స్ మనవి. బాయిస్కా మంచి ఐడియా అలాజా సార్. అరే, వుల్ఫ్ మ్యాజిక్ ని విరక్కొట్టుచుని ఇందులో రాసుంది, కానీ ఎలా అని రాయలేదు. వుల్ఫ్ కింగ్ చాలా స్మార్ట్. మ్యాజిక్ లైబ్రరీలో దీని గురించి ఆయన అప్డేట్ చేయలేదు, కానీ ఆయన బయోపిక్ ని ఆయన డ్రాఫ్ట్ చేస్తున్నారని విన్నాను. ఒకవేళ ఆ బుక్ లో ఈ ప్రాబ్లం కి సంబంధించిన సొల్యూషన్ ఉండొచ్చు. రుద్ర, నువ్వు ఆయన ప్యాలెస్ కి వెళ్ళి ఈ బుక్ ని వెతికి పట్టుకో. మన దగ్గరికి వెళ్ళి చూడాలి. బాయిస్కా డిసెప్షన్ క్రియేటో. ఇక్కడ సెక్యూరిటీ చాలా బలంగా ఉంది. మనం ఉల్ఫ్స్ గెటప్ లోనే లోపలికి వెళ్ళాలి, లేదంటే మనం దొరికిపోతాం. కానీ రుద్ర, వాళ్ళ హైట్ కంటే మనం తక్కువ కదా. వాళ్ళు చాలా హైట్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు మనల్ని ఈజీగా పట్టేస్తారు. డోంట్ వరీ మైరా, మన మ్యాజిక్ ని మనం ఉపయోగిద్దాం. మనం గెటప్ ని మాత్రం కాదు, హైట్ ని కూడా చేంజ్ చేద్దాం. బాయిస్కా ఉల్ఫ్ డ్రెస్ క్రియేటో. ఉల్ఫ్ కింగ్ అతను బయోపిక్ రాస్తున్నారంటే అతను బుక్ ఖచ్చితంగా లైబ్రరీలోనే ఉంటుంది. అంతే వెతకండి. ఎవరికైనా దొరికితే నాకు చెప్పండి. ఓకే రుద్ర. అరే, మనసుంటే మార్గం ఉంటుంది. ఇంత పెద్ద భవనంలో లైబ్రరీ ఎక్కడని వెతకాలి? ఎవరు నువ్వు? కొత్త వాళ్ళ ఉన్నావు. మనసుంటే మార్గం ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే నన్నే ఈ ప్రశ్న అడుగుతావు? డ్యూటీ సూపర్వైజర్ ఎవరని కూడా నీకు తెలీదా? నువ్వు కొత్తగా వచ్చావా? సారీ సార్, నేను నిన్నే కొత్తగా చేరాను. ఇక్కడికి వచ్చి 2 నిమిషాలు కూడా కాలేదు, అంత లోపల రంగీలా సమస్యలు ఎదుర్కొన్నారు. అయితే వెళ్ళు, బయటికి వెళ్ళి నీ డ్యూటీని చూడు. వెళ్ళు. ఓకే సార్. సార్, మీరు చెప్పిన డ్యూటీ మేము చేసేసాం. ఇప్పుడు ఎటెళ్ళాలి? మనసుంటే మార్గం ఉంటుంది, చెప్తాను. ముందు నువ్వు బయటికి వెళ్ళి డ్యూటీ చూడు. వెళ్ళు. హలో, నువ్వు ఎవరో? నువ్వెందుకు నీ అందరికి డ్యూటీ చెప్తున్నావు? డ్యూటీ సూపర్వైజర్ ఇక్కడ నేనే. నాకు కూడా ఇతను చూసినప్పుడు తేడాగా అనిపించింది. నేను డ్యూటీ చెప్పడానికి రాలేదు, భోజనం ఇవ్వడానికి వచ్చాను. ఇదిగో, కడుపు నిండా తినండి. అరే, తిండం ఆపితారని పట్టుకోండి. వాళ్ళని వదలకండి. ఇరుక్కున్నావు. ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను వాళ్ళని మ్యాజిక్ తో కింద పడిపోపెడతాను. అంతర్ మంతర్ కాళీ కలాంతర్ చూ. మైరా, నీ ప్లాన్ లాగా నీ మ్యాజిక్ కూడా ఫెయిల్ అయిపోయింది. ప్యాలెస్ లోకి ఎవరో ప్రవేశించారు. వెళ్ళండి, వెళ్ళి వెతకండి.
ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి ఎవరు రాకూడదు, పర్మిషన్ లేదు. నేను ఒక రైటర్ని, కింగ్ బయోపిక్ రాస్తున్నాను. అబద్ధం చెప్తున్నావు. నువ్వు రైటర్వి కావు, రైటర్ని నేనే. బయోపిక్ నేనే రాస్తున్నాను. వెంటనే ఈ విషయాన్ని కింగ్తో చెప్తాను. సారీ, కానీ మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. ఏంటిది? ఈ చిన్న మ్యాజిక్ తో నువ్వు నన్ను ఏమీ చెయ్యలో. అరే, ఏం జరుగుతుంది? అరే, నా వల్ల కావడం లేదు. నాకు చెక్కలు గింతలు పెట్టద్దు. నా వల్ల కావడం లేదు. నాకు ఏదోలా ఉంది. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆ ఎలకని బయటికి తీ. నా వల్ల కావడం లేదు. నాకు నవ్వొస్తుంది. వద్దు, ఆ బుక్ తీసుకుని వెళ్ళొద్దు. ఆగు. మైరా, వరుణ్, రంగీలా, బుక్ దొరికింది, కానీ ఫుల్ బుక్ చదవడానికి ఇప్పుడు టైం లేదు. నేను ఇప్పుడు అన్ని ఇన్ఫర్మేషన్స్ ని నా మైండ్ లో అబ్జర్వ్ చేయాలి. అదెలా సాధ్యం రుద్ర? ఇప్పుడు మనం ఏం చేయాలి? నేను ఇదొకటి చేస్తానులే. ఎలాగో మీరు మా అందరినీ కనిపెట్టేశారు, కానీ మీరు చీటింగ్ చేశారు. హైడ్ అండ్ సీక్ లో ఫస్ట్ 100 వరకు లెక్క పెడతారు. మీలో ఎవరైనా లెక్క పెట్టారా? లేదే. అయితే మళ్ళీ ఆడుకుందాం. మీరు లెక్క పెట్టండి, మేమందరూ దాక్కుంటాం. ఎవరు కనిపెడతారు వాళ్ళే మమ్మల్ని కింగ్ దగ్గరికి తీసుకెళ్ళండి. ఓకే, లెక్క పెట్టండి. మీకు లెక్క పెట్టడం వచ్చుగా? తెలుసు తెలుసు. 1 2 3 4 5 6 7 8 9. వీళ్ళు ఏం చేస్తున్నారు? అది మైరా అద్భుతం. పదే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అరే, ఏం చేస్తున్నారు మీరందరూ? ఎందుకని మీరందరూ అంకెలు లెక్క పెడుతున్నారు? సార్, హైడ్ అండ్ సిక్ లో ముందు లెక్క పెట్టాలి సార్, తర్వాతే మనం వెతకాలి. ఈ విషయాన్ని మాకు అమ్మాయే చెప్పింది సార్. ఏంటి మీ అందరికి మతి భ్రమించిందా? మిమ్మల్ని మోసం చేసి వాళ్ళు పారిపోతున్నారు. మీరు వాళ్ళు చెప్పినట్టు హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారా? కానీ వాళ్ళు మాత్రం నా నుంచి తప్పించుకోలేరు. నాకు ఉల్ఫ్ కింగ్ మ్యాజిక్ ని ఎలా వెరక్కొట్టాలో తెలిసిపోయింది. కానీ ఇది కొంచెం రిస్క్ అయిన విషయం. మనకి ఖచ్చితంగా తాతయ్య హెల్ప్ అవసరం పడుతుంది. చింగ్లీ, మీరంతా ఎలా ఉన్నారు? తాతయ్య, రుద్ర తన ఫ్రెండ్స్ అలాజార్ దగ్గరికి వెళ్లారు. అక్కడ చూడండి, అక్కడేదో తేడాగా ఉంది. ఏమిటిది? ఉల్ఫ్ షేడ్ కనిపిస్తోంది. ఖచ్చితంగా ఇది ఆ ఉల్ఫ్ కింగ్ పని అయి ఉంటుంది. తాతయ్య, మీరు సరైన సమయంలో వచ్చారు. మాకు మీ హెల్ప్ అవసరం. మేము ఉల్ఫ్ కింగ్ ప్యాలెస్ లో ఉన్నాం. ఏం సహాయం చేయాలో చెప్పు. తాతయ్య, నా దగ్గర ప్లాన్ ఉంది, వినండి. అలాగే రుద్ర, నేను వస్తున్నాను. మీరు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? అసలు ఏం చేస్తున్నారు? నేను ఎవరనేది ఇంపార్టెంట్ కాదు, మీరు చేసేది చాలా పెద్ద తప్పు, అదే ఇంపార్టెంట్. మీరు మూడ్ని ఈ విధంగా మింగేయకూడదు, అర్థమైందా? నన్ను అడ్డుకోవడం ఎవరికి సాధ్యం?
నువ్వా ఆ? అవును నేనే. ఉల్ఫ్ కింగ్, మిమ్మల్ని మీరు గొప్ప కింగ్ అనుకుంటున్నారు కదా, మీకు దమ్ముంటే నన్ను ఓడించి చూపించండి. అరే రే, ఇప్పుడు వీళ్ళు మనల్ని పట్టుకోవడానికి వస్తున్నారు. ఇలా చూడండి ఫ్రెండ్స్, నిజమైన ఫైట్ రుద్రాకి వుల్ఫ్ కింగ్ కి మధ్య జరుగుతోంది. అర్థమైందా? ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు నాకు ఆకలిగా ఉంది. మీలో ఎవరికైనా ఆకలిగా ఉంటే చెప్పండి. ఇవాయిస్కా జివాయిస్కా క్లౌడ్స్ కవర్ క్రియేటో. రుద్రా, ఇప్పుడు నేను నిన్ను అంతం చేయబోతున్నాను. నా ఈ మ్యాజిక్ నుండి నిన్ను ఎవరూ కాపాడలేరు. రుద్ర కళ్ళు తెరు. రుద్ర ఇలా చూడు. రుద్ర ఇన్ రింగ్ స్లింగ్ వుల్ఫ్ కింగ్ మ్యాజిక్ స్టార్ట్ అవ్వు. రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహించకండి ఉల్ఫ్ కింగ్. లేదు, 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 ఇది చీటింగ్. నువ్వు నన్ను మోసం చేశావు.
నా ద్వారానే నా మ్యాజిక్ ని నాశనం చేశావు. రుద్ర గారి తప్ప మరో మార్గం లేదు వుల్ఫ్ కింగ్. నేనెవరో తెలుసా? నా పేరు జయసింగ్. కాలేజ్ డేస్ లో మనమిద్దరం ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అవును, నేనే. రుద్ర నా మనవడు. నువ్వు చందమామని మింగటం తను చూశాడు. అందుకే చందమామని కాపాడడానికి ఇక్కడికి వచ్చాడు. అయితే ఇతను నీ గ్రాండ్ సన్ అన్నమాట. అచ్చం నీలాగే ధైర్యవంతుడుగా బుద్ధిశాలిగా ఉన్నాడు. కానీ నాకు ఓ విషయం అర్థం కాలేదు. అసలు నువ్వెందుకు ఈ పని చేసినట్టు? వుల్ఫీనా, ఎక్కడున్నావు? ఒకసారి ఇలా రా. ఇదంతా తన వల్లే జరిగింది. తన బర్త్డే రోజు మూన్ లో ప్యాలెస్ ఉండాలని కోరింది. ఆ, అరే జయసింగ్ సార్, మీరా? మీరు వీళ్ళు చెప్పేదంతా నమ్మొద్దు. నేను నా ఆశని మాత్రమే చెప్పాను. ఈయన నెరవేరుస్తానన్నారు. ఓ అలాగా, నన్నే నిందిస్తున్నావా? అయితే ఎందుకని నువ్వు ఇలాంటి కోరిక కోరావు చెప్పు. అరే నా మాట వినండి. ఇప్పుడు ఎందుకు మీరిద్దరూ గొడవ పడుతున్నారు? కాలేజ్ డేస్ లో మనమిద్దరం ఎంతో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉండేవాళ్ళం.